నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వివాదం తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడి మొత్తంగా ఈ వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా అరికపూడి గాంధీని నియమించిన అనంతరం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి గులాబీ కండువ కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాలు విసరడంతో మొదలైన ఈ పంచాయతీ ఉద్రిక్తలకు దారితీసింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడంతో గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసులు నమోదు చేసిన పోలీసులు సొంత పూచీకత్తితో గాంధీని విడుదల చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఒకవైపు తాము ఆందోళన చేస్తుంటే గాంధీని ఎలా విడుదల చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసు నమోదు చేయడంతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చి పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకొని 3 వాహనాల్లో కొండపల్లి, కేశంపేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. హరీష్ రావు సహా ఇతర నేతలను తీసుకెళ్లిన కేశంపేట్ పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రాత్రి 11 గంటల తరువాత పోలీసులు వారిని విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళ్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీతో సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికి వచ్చారన్న కౌశిక్ రెడ్డి, శాసనసభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామంటూ కౌశిక్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ముదురుతున్న ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.